హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్, కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. చూడండి, మనం ఇంతకుముందు మిక్చర్స్లో 2 క్లాసెస్ కంప్లీట్ చేసాం కదా, కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసాము. సో మనం ఈరోజు ఎలిగేషన్స్ కాన్సెప్ట్స్ చూద్దాం, ఓకేనా? సో ఎలిగేషన్ ఎలా చేస్తాం, సో ప్రాబ్లమ్స్ ఏ టైప్లో ఇస్తే ఎలిగేషన్ చేస్తాం, సో ఎలిగేషన్ అనేది ఏ యూనిట్లో వచ్చింది రిజల్ట్ మనకి, సో అలాంటివన్నీ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అలానే కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే మీకు క్వశ్చన్ పీడిఎఫ్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇంకేమైనా నోటిఫికేషన్ అప్డేట్స్ ఏమైనా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా? చూడండి, మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూస్తే మనం యావరేజ్ చెప్పేటప్పుడు వెయిటెడ్ యావరేజ్ అనే టాపిక్ కూడా చెప్పుకున్నాం, అవునా? సో అందులో ఏం చెప్పామంటే, సో ఏదైనా 2 గ్రూప్స్ ఇచ్చి హోల్ గ్రూప్ వాల్యూ కనుక్కోమంటే మనం వెయిటెడ్ యావరేజ్లో చేయొచ్చు, సో దాన్ని ఎలిగేషన్లో కూడా చేయొచ్చు అని చెప్పాము, ఓకేనా? సో ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇది ఒక గ్రూప్ అనుకోండి, ఇది ఒక గ్రూప్ అనుకోండి. ఇక్కడ ఏముంది, 27 kg రైస్ ఉంది ఈ గ్రూప్లో, ఇక్కడ 36 kg రైస్ ఉంది. సో ఇది వచ్చేసి కేజీ అంత 45 రూపీస్ పర్ కేజీ. సో ఇది వచ్చేసి 50 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ ఏం చేశాడంటే ఈ రెండు మిక్స్ చేశాడు. ఏది తక్కువ వాల్యూ 45 రూపీస్ ఉన్న రైస్ని 50 రూపీస్ ఉన్న రైస్ని రెండు మిక్స్ చేశాడు. మిక్స్ చేసిన తర్వాత కేజీ రైస్ ఎంత కాస్ట్ ఉంటుంది అని అడిగాడు అనుకోండి. సో ఇప్పుడు టోటల్ ఎంత ఉండేది, 63 kg ఉంది, అవునా? సో ఈ టోటల్ కాస్ట్ ఒకటి వచ్చింది కదా, రెండు మిక్స్ చేసిన తర్వాత, సో పర్ కేజీ కాస్ట్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనుకో. ఫైండ్ అవుట్ చేయాలనుకో ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కాస్ట్ అయితే ఎంత, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 27 × 45 ప్లస్ 36 × 50 అగా ఇది టోటల్ కాస్ట్. ఇది 63 kg యొక్క టోటల్ కాస్ట్. సో మనం దీన్ని పర్ కేజీ కనుక్కోవాలనుకోండి, డివైడ్ బై 63, ఇది ఒకటి. లేదా మనం ఏం చేస్తాం, దీన్ని రేషియోలో తీసుకుందాం. 9 3 జా 9 4 జా, ఇది ఏమైనా 3:4 రేషియో ఉంది. సో నేను ఈ గ్రూప్ ఏమనుకున్నాను, రేషియోలో తీసుకొని 3 kgs అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా వచ్చింది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, అప్పుడు ఇది ఏమవుతుంది, 7 అవుతుందిగా, 7 kg అవుతుంది టోటల్. సో 3 × 45 ప్లస్ 4 × 50 డివైడ్ బై 7, ఓకేనా? ఇలా చేయొచ్చు. లేదా మనం ఇంతకుముందు షార్ట్ కట్లు ఎలా చెప్పుకున్నామంటే, చూడండి, ఈ గ్రూప్లో 3 ఉంది, గ్రూప్లో 4 ఉంది. ఈ గ్రూప్ యావరేజ్ వచ్చేసి మీన్ వాల్యూ వచ్చేసి 45 రూపీస్ పర్ కేజీ. యావరేజ్ అన్న మీన్ వాల్యూ రెండు ఒకటే కదా, పర్ కేజీ అంటే మీరు 45 రూపీస్ పర్ కేజీ. ఈ గ్రూప్ యొక్క వాల్యూ అంతా 50 రూపీస్ పర్ కేజీ. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఎలా చేసాము మనం, సో ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 45 కంటే ఎక్కువ ఉంది. సో మొత్తం కలిపినప్పుడు 45 కంటే ఎక్కువే రావాలి. ఎంత ఎక్కువ రావాలంటే, ఇక్కడ చూడండి 45 కంటే ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది. ఇది పర్ కేజీ 5, కానీ ఇక్కడ ఎన్ని కేజెస్ ఉంది, 4 kgs. సో మొత్తం వాల్యూ ఎంత ఉంది, 4 × 5, ఓకేనా? సో 45 కంటే అంత వాల్యూ ఎక్కువ ఉంది. సో దీన్ని ఎలా రాసుకుంటా అంటే 45 + 5గా రాసుకోండి, ఓకేనా? సో ఇక్కడ 345 ఉంది, ఇక్కడ 445 ఉంది. సో 45 అనేది మినిమం రావాలి. సో దీంట్లో ఏం జరిగిందంటే 5 అనేది ఎక్కువ ఉంది, ఓకేనా? కేజీకి 5 రూపీస్ అనేది ఎక్కువ ఉంది. సో టోటల్ వాల్యూలు ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 4 × 5 20 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఇంక్రీజ్ అయిన వాల్యూ మనకి హోల్ మీన్ కావాలన్నా, హోల్ యావరేజ్ కావాలన్నా, అయితే హోల్ గ్రూప్ యొక్క పర్ కేజీ వాల్యూ కావాలన్నా మనం ఏం చేస్తాం, ఈ ఎక్కువ ఉన్న వాల్యూని మొత్తం ఎన్ని కేజీలు ఉన్నాయి దాంతో డివైడ్ చేస్తాం, ఓకేనా? సో మీకు ఇది ఇక్కడ అర్థం కాకపోతే ఈ యావరేజెస్లో చెప్పాను, అక్కడ ఈజీగా సింపుల్గా ఎగ్జాంపుల్తో చెప్పాను. సో ఆ వీడియోస్ మిస్ అవుతే ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, 45 + 20/7. సో దీని వాల్యూ ఏమవుతుంది, 48 అప్రాక్సిమేట్లీ.
21/7 అంటే 3 కదా. సో ఏమవుతుంది అప్రాక్సిమేట్లీ 48, 45 ప్లస్ 3 అంటే అప్రాక్సిమేట్లీ ఏమవుతుంది 48. సో మీరు ఇక్కడ సాల్వ్ చేసినా అదే వచ్చింది. ఓకేనా, ఇది మనం ఇంతకుముందు యావరేజెస్లో చేసింది. అయితే మనం ఇక్కడ ఎలిగేషన్లో ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎలిగేషన్లో మనకి ఇది హోల్ వాల్యూ అంత వచ్చింది, అప్రాక్సిమేట్లీ 48 వచ్చింది కదా. మనకేం చేస్తామంటే ఈ వెయిట్ ఇవ్వడం. ఓకేనా, ఈ వెయిట్ ఇవ్వకుండా మనకేం చేస్తామంటే ఫస్ట్ గ్రూప్ యొక్క ప్రైస్ 45 రూపీస్ పర్ కేజీ, సెకండ్ గ్రూప్ యొక్క ప్రైస్ 50 రూపీస్ పర్ కేజీ, హోల్ గ్రూప్ యొక్క ప్రైస్ 48 రూపీస్ పర్ కేజీ. అయితే మనం ఏ రేషియోలో అవి గ్రూప్స్ని కలిపాం, లైక్ ఇది ఎక్స్ అనుకోండి, వై అనుకోండి. సో హోల్ ఇచ్చాడు మనకి x/y ఎంత, లేదా మొత్తం మనకి x+y సంథింగ్ 72 కేజీస్ ఇచ్చేసి ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత, మనకి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఆ రేషియోని ఈ 72ని డివైడ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. ఓకేనా, సో ఎలిగేషన్స్ అనేది మనకి రెండు గ్రూప్ యొక్క వాల్యూస్ ఇస్తాడు, హోల్ గ్రూప్ వాల్యూ ఇస్తాడు, కాకపోతే ఎంత క్వాంటిటీలో లేదా ఎంత రేషియోలో మనం మిక్స్ చేసాము అనేది అడుగుతాడు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టైప్ 1 అండ్ టైప్ 2 క్వాంటిటీస్. ఇక్కడ నేను టైప్ 1 క్వాంటిటీని ఎక్స్ అనుకున్నాను, టైప్ 2 క్వాంటిటీని వై అనుకున్నాను. టైప్ 1+2 అంటే x+y. ఇదేంటి 40 రూపీస్ పర్ కేజీ, 76 రూపీస్ పర్ కేజీ, 55 రూపీస్ పర్ కేజీ. చూడండి, మొత్తం ఇది x కేజీస్ ఉన్నాయి అనుకుందాం. కేజీ వచ్చేసి 40 రూపీస్, దీని వాల్యూ ఏమవుతుంది 40 ఇంటూ ఎక్స్గా. కేజీ వచ్చేసి 40 రూపీస్, మొత్తం x కేజీస్. ఇది వై కేజెస్ అనుకుందాం, కేజీ వచ్చేసి 76 రూపీస్, ఇదేమవుతుంది 76 వైగా. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని కేజెస్ ఉన్నాయి, x+y కేజెస్ ఉన్నాయి. ఇది అంతా కేజీ వచ్చేసి 55, ఇది ఏమవుతుంది 55 ప్లస్ x+yగా. చూడండి, ఈ వాల్యూ ఎప్పుడు వచ్చింది, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడే కదా. సో ఫస్ట్ క్వాంటిటీ ప్రైస్, సెకండ్ క్వాంటిటీ ప్రైస్ యాడ్ చేస్తే మనకు వచ్చేది హోల్ గ్రూప్ యొక్క ప్రైస్, అవునా. సో ఏమవుతుంది 55 ప్లస్ x+y. ఓకేనా, చూడండి ఇక్కడ 40x ఉంది, ఇక్కడ 55x ఉంది. సో ఈ 40x ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇటు 15x అవుతుంది. ఇక్కడ 76y ఉంది, ఇటు 55y ఉంది. సో ఈ 55y ఇటు వస్తే ఏమవుతుంది 21y అవుతుంది. సో x/y ఏమవుతుంది 21/15. సో x/y ఏమవుతుంది 3తో క్యాన్సిల్ చేస్తే 3 7 జా 3 5 జా. ఓకేనా, x/y రేషియో ఎంత వచ్చింది మనకి 7:5. ఇది కన్వెన్షనల్ మెథడ్. కానీ మనం ఎలిగేషన్లో చాలా ఈజీగా ఎలా చేయొచ్చు అంటే చూడండి, మనకేమి ఇచ్చాడు, ఫస్ట్ టైప్ 1 40 అనుకోండి. సో మినిట్. సో ఇది మనకి జస్ట్ మీకు తెలియటానికి చెప్పాను, కానీ మనం ఇది ఎక్కడ యూజ్ చేయము ఈ మెథడ్. సో దీన్ని రబ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఎలా వచ్చిందనే ఐడియా కోసం చెప్పాను. చూడండి, మనం ఎలా చేస్తామంటే ఎలిగేషన్లో ఇది టైప్ 1 వన్ సైడ్ తీసుకోండి. టైప్ 1 ఎంత 40 రూపీస్ పర్ కేజీ, టైప్ 2 ఎంత 76 రూపీస్ పర్ కేజీ. సో ఈ రెండు మిక్స్ చేస్తే టైప్ 3 హోల్ టైప్ వచ్చింది కదా, హోల్ గ్రూప్, దాని వాల్యూ ఎంత 55 రూపీస్ పర్ కేజీ. ఓకేనా, సో ఏం చేస్తామంటే దీనిలోంచి ఇది మైనస్ చేయండి, ఎంత వస్తుంది 21. నెక్స్ట్ దీనిలోంచి దీన్ని మైనస్ చేయండి, ఇదంతా 15. సో దీని రేషియో ఎంత అంటే 3తో క్యాన్సిల్ చేస్తే 3 7 జా 3 5 జా. సో డైరెక్ట్గా వచ్చేసిందిగా రేషియో. సో ఎలిగేషన్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చాలా ఈజీ. సో జస్ట్ మనకేంటంటే మన ఎలిగేషన్ దేంతో ఏం చేయాలని అర్థమైతే అయిపోతుంది. ఓకేనా, సో దీని మొత్తం మీద మీరు ఒకటి గమనించారంటే అదేంటంటే చూడండి, మనం ఇక్కడ ఏం తీసుకున్నాం ప్రైస్ రూపీస్ పర్ కేజీ, ఇది 76 రూపీస్ పర్ కేజీ. ఇది హోల్ గ్రూప్ ఎంత 65 రూపీస్ పర్ కేజీ. కానీ మనకేమొచ్చింది క్వాంటిటీ వచ్చింది, ఇదంతా మనం
సెవెన్ అనుకోండి, 7 kg, ఇది 5 kg. మనకి ఏమొచ్చింది, క్వాంటిటీ వచ్చింది. సో మనకి బైలో ఏదైతే ఉంటుందో, ఓకేనా, బైలో బేస్ ఏదైతే ఉంటుందో మనకి ఎలిగేషన్ చేస్తే బేస్ వాల్యూలే వస్తాయి, ఓకేనా. దేని బేస్ చేసుకొని మనం ఎలిగేషన్ చేసామో ఆ బేసే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రూపీస్/kg చేసాం అనుకోండి, మనకి ఎలిగేషన్ రిజల్ట్ ఏమొస్తుంది, కేజెస్ వస్తుంది, ఓకేనా. మనం ప్రాఫిట్లో చేసాం అనుకోండి, సో మనకి బేస్ ఏంటిది, ప్రాఫిట్/కాస్ట్ ప్రైస్, అంటే మనకి ఎలిగేషన్ కాస్ట్ ప్రైస్లో వస్తుంది. అదే డిస్కౌంట్ మీద చేస్తే మనకి ఏమొస్తుంది, ఎంఆర్పి వస్తుంది. అదే మనకి km/h అంటే స్పీడ్ కదా, స్పీడ్ మీద చేసాం అనుకోండి, మనకి బేస్ ఎంత, అవర్స్ అంటే టైం వస్తుంది. అలానే మన యావరేజ్ వెయిట్ అంటే, మనకి యావరేజ్ అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బై, లేకపోతే టోటల్ వెయిట్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అలా అంటే మన యావరేజ్ వెయిట్ మీద చేస్తే మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇదేంటి టోటల్ వెయిట్ లేదా టోటల్ మార్క్స్ సంథింగ్, మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఓకేనా, లేదా నెంబర్ ఆఫ్ థింగ్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనుకోండి. అదే మనం కాన్సన్ట్రేషన్ మీద చేసాం అనుకోండి, మీకు మిక్చర్ చెప్పినప్పుడు చెప్పాను కదా, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, సమ్ క్వాంటిటీ, వాటర్ కానీ, లేదా అది ఆయిల్ కానీ, లేకపోతే యాసిడ్ కానీ ఏదైనా. సో కాన్సన్ట్రేషన్ అంటే ఒక సొల్యూషన్లో ఆయిల్ ప్లస్ వాటర్ ఉన్నాయి. సో వాటర్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంది, వాటర్ బై టోటల్. ఈ టోటల్ అనేది ఆయిల్ ప్లస్ వాటర్. అదే ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఎంత అంటే ఆయిల్ బై టోటల్, ఓకేనా. సో మనం కాన్సన్ట్రేషన్ మీద చేస్తే మనకి ఏమొస్తాయి, రేషియోస్లో టోటల్ క్వాంటిటీస్ వస్తాయి, ఓకేనా. సో బేస్లో ఏదైతే ఉందో దాంట్లో మనం ఎలిగేషన్ రిజల్ట్ వచ్చింది, ఓకేనా. అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడండి, మనం మీకు బేసిక్ ఎలిగేషన్ ఎలా చేయాలి, సో ఎలిగేషన్ ఎలా వచ్చింది, ఓకేనా, మనం ఏం తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ అంటే మీరు ఫస్ట్ ఇక్కడ టైప్ 1, టైప్ 2, టైప్ 3. సో ఈ 3 మీరు ఏం తీసుకోవాలంటే ఏదైనా ఒక క్వాంటిటీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాఫిట్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ప్రాఫిటే తీసుకోవాలి, ఇక్కడ ప్రాఫిటే తీసుకోవాలి. సో ఇక్కడ ప్రాఫిట్ తీసుకొని ఇక్కడ లాస్ తీసుకొని అట్లా చేయొద్దు. మీరు ఇక్కడ ఏ యూనిట్ తీసుకుంటున్నారో ఈ 3 అయ్యే యూనిట్లో ఉండాలి, ఓకేనా. సో మనం ఇంకా బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, if the cost price of 2 mobile phones is 1 lakh, he sold one at 15% profit and other at 25% profit, and his overall gain is 21%. So then find the cost price of second mobile phone. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక వ్యక్తి 2 మొబైల్ ఫోన్స్ కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడంటే 1 lakh రూపీస్ పెట్టి కొన్నాడు. అయితే ఇందులో ఒకటి 15% ప్రాఫిట్కి అమ్మాడు, ఇంకోటి 25% ప్రాఫిట్కి అమ్మాడు. అయితే ఓవరాల్గా అతనికి ఎంత వచ్చిందంటే 21% ప్రాఫిట్ వచ్చింది, కదా, 21% గెయిన్ వచ్చింది. అయితే అతను కొన్నాడు కదా, 2 కలిపి 1,00,000 కొన్నాడు. అయితే సెకండ్ ఫోన్ ఎంత కొన్నాడు అని అడిగాడు. సో చూడండి ఎలా చేస్తాడు. సో ఫస్ట్ ఎంత, 15% ప్రాఫిట్, సెకండ్ 25% ప్రాఫిట్. ఫోన్ 1, ఇది ఫోన్ 2 అనుకోండి. సో ఓవరాల్గా ఎమ్మిన తర్వాత ఓవరాల్ గెయిన్ ఎంత అతనికి, 21%. సో ఇది ప్రాఫిట్టే, ఇది ప్రాఫిట్టే, ఇది ప్రాఫిట్టే కదా. సో మనకి రేషియోస్ ఏమొస్తాయి, కాస్ట్ ప్రైజ్ వస్తాయి. సో 21కి 25కి డిఫరెన్స్ ఎంత, 4. 15కి 21కి డిఫరెన్స్ ఎంత, 6. సో ఇక్కడ మీరు రేషియోస్ తీసుకుంటే ఏమవుతుంది, 2:3, ఓకేనా. మీరు రేషియో తీసుకొని 2:3 వచ్చింది. సో మొత్తం ఇది ఫస్ట్ ఫోన్ యొక్క కాస్ట్ ప్రైజ్, ఇది సెకండ్ ఫోన్ యొక్క కాస్ట్ ప్రైజ్. సో మొత్తం 2 ఫోన్ల కాస్ట్ ప్రైజ్ ఎంత అవుతుంది, 5 parts. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది, 1 lakhకి ఈక్వల్ అవుతుంది. అయితే మనల్ని ఏమడిగాడు, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద సెకండ్ మొబైల్ ఫోన్. అంటే కాస్ట్ ప్రైజ్, సెకండ్ మొబైల్ ఫోన్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత, 3 parts. సో 3 parts వాల్యూ ఎంత,
5 పార్ట్స్ వచ్చి 1 lakh అయితే 1 పార్ట్ వచ్చేసి ఎంత 20,000 సో అప్పుడు 3 పార్ట్స్ వచ్చేసి ఎంత 3 into 20,000 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 60,000 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If average weight of boys and girls in a class of 108 students is 65 kg and 41 kg, the average weight of the total class is 55 kg, then find the number of girls in the class. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక క్లాస్ ఉంది, అందులో 108 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, సో ఆ స్టూడెంట్స్లో బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 65 kg, అలాగే గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 41 kg. అలాగే మొత్తం క్లాస్ మొత్తం 108 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 55 kg. ఇప్పుడు చూడండి యావరేజ్ వెయిట్ ఎలా వచ్చింది, టోటల్ వెయిట్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అదే బాయ్స్ అయితే టోటల్ వెయిట్ ఆఫ్ బాయ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్, అంతే కదా. సేమ్ గర్ల్స్ అయినా సిమిలర్గా. ఓకేనా, సో మనం దీంట్లో ఎలిగేషన్ చేస్తే మనకి వెయిట్ మీద ఎలిగేషన్ చేసాం అనుకోండి, మనకేమొస్తుంది, సారీ 1 minute, మనం యావరేజ్ వెయిట్ మీద ఎలిగేషన్ చేస్తే మనకేమొస్తుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తుంది. ఓకేనా, అలానే ఇక్కడ కూడా మనకి బేస్ ఏముంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ కానీ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కానీ. సో చూడండి మనకి ఎలిగేషన్ చేస్తే ఫస్ట్ బాయ్స్ వన్ సైడ్ తీసుకుంటే బాయ్స్ యావరేజ్ వెయిట్ ఎంత 65 kg, గర్ల్స్ యావరేజ్ వెయిట్ ఎంత 41 kg. ఓకేనా, ఈ రెండు మిక్స్ చేస్తే బాయ్స్ ప్లస్ గర్ల్స్ మొత్తం యావరేజ్ వెయిట్ ఎంత 55 kg. సో మనం మీకేం చెప్పాను, యావరేజ్ మీద ఎలిగేషన్ చేస్తే మనకేమొస్తుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ. చూడండి 55కి 41కి డిఫరెన్స్ ఎంత 14, 65కి 55కి డిఫరెన్స్ ఎంత 10. సో రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఇది 7:5. చూడండి మనకి క్లాస్లో ఎంతమంది ఉన్నారు, 108 స్టూడెంట్స్ ఉన్నారు. సో బాయ్స్ ఎంత 7 పార్ట్స్, గర్ల్స్ ఎంత 5 పార్ట్స్. మొత్తం బాయ్స్ ప్లస్ గర్ల్స్ అంటే 12 పార్ట్స్ వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది, 108కి ఈక్వల్ అవుతుంది. మనల్ని ఏమడిగాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఎంత 5 పార్ట్స్. 12 పార్ట్స్ వచ్చేసి 108 అయితే 5 పార్ట్స్ ఎంత. చూడండి ఇక్కడ 1 పార్ట్ ఎంత అవుతుంది, 12 9 జానేగా అంటే 9 టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ 5 into 9 అంటే ఎంత 45 ఇస్ ద 45 నెంబర్స్ గర్ల్స్ ఉన్నారు అన్నమాట క్లాస్లో. 45 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. In a class, the average weight of boys and girls is 93 kg and 45 kg respectively. The ratio of boys and girls in the class is 9:7. Then find the average weight of the whole class. సో దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనకి ఏమి ఇచ్చారండి క్లాస్లో, ఫస్ట్ ఒక క్లాస్లో బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 93 kg, గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 45 kg ఇచ్చాడు. అయితే ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే 9:7 ఇచ్చాడు. అయితే ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ హోల్ క్లాస్. మనం దీన్ని ఎలిగేషన్లో చేయొచ్చు, మనం వెయిటెడ్ యావరేజ్ చెప్పాను కదా అలా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వెయిటెడ్ యావరేజ్ అనుకోండి, ఇక్కడ ఎంత ఉంది, మళ్ళీ ఏమడిగాడు యావరేజ్ వెయిట్ అడిగాడు, అంటే హోల్ గ్రూప్ యొక్క వెయిట్ అడిగాడు. చూడండి ఇక్కడ 93 kg ఉంది, ఇక్కడ 45 kg ఉంది. సో మినిమం 45 అనుకుంటే 45 కంటే ఎక్కువే ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి, ఇది ఏమవుతుంది 45 ప్లస్ 48 అవుతుంది. సో 48 ఎక్కువ ఉండాలి. సో ఈ 48 ఎంతమందికి ఎక్కువ ఉంది, 9 అనుకోండి, 9 మెంబర్స్. దీన్ని ఎంతమందితో డివైడ్ చేయాలి, మొత్తం హోల్ క్లాస్తో డివైడ్ చేయాలి.
16తో డివైడ్ చేయాలి. 16 1 జా 16 3 జా. సో 45 ప్లస్ 9 ఇంటూ 3 అంతా 27. సో దీని వాల్యూ ఏమవుతుంది 72 kg. ఓకేనా. లేదా మీరు ఎలిగేషన్ చేయాలనుకుంటే ఎలిగేషన్ ఎలా చేయొచ్చు అంటే బాయ్స్ 93, గర్ల్స్ 45. ఓకేనా. మనకి కింద ఏమొచ్చింది బాయ్స్ అండ్ గర్ల్స్ క్వాంటిటీ ఏమి వచ్చేది, ఆ రేషియో ఏమి వచ్చేది. సో ఇది 9, ఇది 7 అనుకోండి. ఈ రెండింటి ఉన్న గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ ఉంటుంది 48. ఈ గ్యాప్ ఏమవుతుందంటే మన ఈ క్వాంటిటీ ఉంది కదా, ఈ రెండింటి క్వాంటిటీని యాడ్ చేస్తే ఆ యాడ్ చేసేది ఈ గ్యాప్కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 parts ఈజ్ ఈక్వల్ టు 48 తీసుకోండి. ఓకేనా. అప్పుడు ఈచ్ పార్ట్ వచ్చేసి ఎంత 3 అవుతుంది. సో ఒక పార్ట్ వచ్చి 3. సో ఇప్పుడు 9 parts వచ్చేసి ఎంత 27. 3 parts వచ్చేసి ఎంత 21. అవునా. సో చూడండి ఈ వాల్యూ హై ఉంది, ఈ వాల్యూ లెస్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే 45 ప్లస్ 27 ఎంత 72 లేదా 1 minute. లేదా ఇంకోటి ఏముంది మనకి దీన్ని 93 మైనస్ 21 ఇలా చూసుకున్న 72. ఓకేనా. సో ఏం లేదు, దీన్ని బేస్ చేసుకునే ఈ మెథడ్ కూడా వచ్చింది. ఓకేనా. సో మీకు ఏది ఈజీగా ఉందనుకుంటే అది ఫాలో అవ్వచ్చు. ఎలిగేషన్ కాబట్టి ఈ మెథడ్ నేను ఇక్కడ ఎలిగేషన్లో చెప్తున్నాను. ఓకేనా. సో మీరు యాడ్ చేసేది సబ్ట్రాక్ట్ చేసేది కూడా ఈజీ, ఎందుకంటే మీకు తక్కువ సైడ్ ఉన్నది యాడ్ చేయాలి, ఎక్కువ సైడ్ ఉందంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. In a class of boys and girls, the average weight of boys is 82 kg and the average weight of the whole class is 64 kg. The ratio of boys and girls is 5:6. So question ఇంకా ఉంది. Find the average weight of girls. Sorry, typing mistake ఉండొచ్చు. ఓకేనా. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే క్లాస్లో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఇచ్చారు, అలానే యావరేజ్ వెయిట్ ఆఫ్ క్లాస్ ఇచ్చారు, టోటల్ హోల్ క్లాస్ ఇచ్చాడు. అలానే మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క క్వాంటిటీ రేషియో ఇచ్చాడు. అయితే యావరేజ్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అని అడిగాడు. చూడండి మనకి బాయ్స్ యావరేజ్ వెయిట్ 82 kg, గర్ల్స్ తెలియదు. సో కానీ ఈ రెండింటి మిక్స్ అయినాక హోల్ క్లాస్ యావరేజ్ తెలుసు ఎంత 64. సో ఇక్కడ ఎలిగేషన్ చేస్తే మనకు వచ్చేది ఎంత క్వాంటిటీ కదా. సో ఆ క్వాంటిటీ రేషియో కూడా ఇచ్చారు ఆల్రెడీ, ఎంత 5:6. చూడండి 64 అనేది 64కి 82కి డిఫరెన్స్ ఎంత 18గా. సో 6 అనేది 18 అవుతుంది, అంటే 3 times అవుతుంది. సో 5 అనేది ఏమవ్వాలి 3 times అయితే 15 అవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుంది 64 మైనస్ 15. 64 మైనస్ 15 వాల్యూ అంతా 49 kgs ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 49 kgs. సో జస్ట్ ఏం లేదు, మనం నార్మల్గా మనకు ఇంతకుముందు ఈ 3 వాల్యూస్ ఇచ్చేవాడు, ఇవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు ఏం చేశాడు మనకి ఇక్కడ ఇది మిస్ చేసి మిగతా వాల్యూస్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. చాలా ఈజీ కదా మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలిసింది. సో మనకి ఆ డిఫరెన్స్ తెలిసినప్పుడు మనకు ఆల్రెడీ రేషియో ఉంది. సో రేషియో ఉంది కాబట్టి దాని నుంచి ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం దాన్ని హోల్ క్లాస్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ వాట్ రేషియో షుడ్ కాఫీ పౌడర్ కాస్టింగ్ 2500 per kg be mixed with coffee powder costing 1500 per kg so that the cost price of the mixture is 2250. సో మన క్వశ్చన్ ఏంటంటే
ఫస్ట్ టైప్ ఆఫ్ కాఫీ పౌడర్ కాస్ట్ ప్రైస్ ఎంత 2500 పర్ కేజీ. సెకండ్ టైప్ వచ్చేసి 1500 పర్ కేజీ. సో మొత్తం రెండు మిక్చర్ కాస్ట్ ఆఫ్ ద మిక్చర్ వచ్చేసి 2250. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ రేషియోలో ఆ రెండింటిని మిక్స్ చేయాలి, ఇన్ వాట్ రేషియో బి మిక్స్డ్. ఓకే, సో ఎంత చూడండి 2500 నుంచి 2250 పోతే ఎంత అవుతుంది 250. 1500 నుంచి 2250 డిఫరెన్స్ ఎంత 750. సో రేషియో అవుతుంది 3:1. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా మీరు దీన్ని ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని ఈ మూడింటిలోంచి క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2500, 1500, 2250, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 25 9 జా, 25 10 జా, 25 6 జా, అవునా. సో రేషియో అవుతుంది 10కి 9కి డిఫరెన్స్ ఎంత 1, 6కి 9కి డిఫరెన్స్ ఎంత 3. ఏమొచ్చింది సేమ్ రేషియో వచ్చింది. సో మీరు క్యాన్సిల్ చేసుకొని కూడా సింప్లిఫై చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A shopkeeper bought one type of rice at 12 rupees per kg, another type of rice at 16.25 rupees per kg. After mixing 14.7 rupees per kg. Okay, if the total quantity of the rice is 85 kg, find the quantity of first type. ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ ఒక షాప్ కీపర్ రైస్ని ఫస్ట్ టైప్ 1ని 12 రూపీస్ పర్ కేజీ కొన్నాడు. అలానే టైప్ 2ని 16.2 రూపీస్ పర్ కేజీకి కొన్నాడు. సో ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత పెట్టాడంటే 14.75 పర్ కేజీ పెట్టాడు. అయితే టోటల్ క్వాంటిటీ ఇచ్చాడు, టైప్ 1 టైప్ 2 రెండు క్వాంటిటీ వాల్యూ ఎంత ఇచ్చాడు 85 కేజీ ఇచ్చాడు. అయితే ఫస్ట్ టైప్ రైస్ యొక్క క్వాంటిటీ ఎంత అని అడిగాడు. చూడండి మనకేమవుతుంది, ఫస్ట్ టైప్ ఎంత 12 రూపీస్ పర్ కేజీ, సెకండ్ టైప్ ఎంత 65 రూపీస్ పర్ కేజీ, 16.25 రూపీస్ పర్ కేజీ, మొత్తం హోల్ వాల్యూ ఎంత 14.75 రూపీస్ పర్ కేజీ. సో ఇదేంటిది రూపీస్ పర్ కేజీగా, ఇది రూపీస్ పర్ కేజీ. సో మన క్వాంటిటీ కింద వస్తుంది, క్వాంటిటీ వస్తుంది కేజీస్లో. చూడండి 14.75కి 16.25కి డిఫరెన్స్ ఎంత 1.5. అలాగే 12కి 14.75కి డిఫరెన్స్ ఎంత 2.75. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే దీన్ని 150, ఇది 275 అనుకోండి. 25 6 జా, 25 1 జా, 25 1 జా. సో వాల్యూ ఎంత వచ్చింది 6:11 రేషియో వచ్చింది మనకి. సో క్వాంటిటీ యొక్క రేషియో ఎంత వచ్చింది 6:11. సో కానీ మనకి టోటల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు 85 కేజెస్ ఇచ్చాడు. సో 6 + 11 ఎంత 17 పార్ట్స్, దీని వాల్యూ ఎంత 85 కేజీ. మనం ఏమయ్యాడు ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్. ఓకేనా, 6 పార్ట్స్ వాల్యూ అడిగాడు. సో 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 17 పార్ట్స్ వచ్చి 85 అనుకోండి. సో 1 పార్ట్ ఎంత 5. అలాగే 6 పార్ట్స్ ఎంత అవుతుంది ఇంటూ 5 చేస్తే 30 కేజెస్. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ నేను ర్యాండమ్గా అన్ని టైప్స్ క్వశ్చన్ మిక్స్ చేసి చెప్తున్నాను, అంటే క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉందని. ఓకేనా, మీకు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పాను, తర్వాత క్వశ్చన్లు చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే టైప్ వైజ్గా క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1 తీసుకుంటే అందులో ఒక 3 క్వశ్చన్స్, నెక్స్ట్ టైప్ 2లో 3 క్వశ్చన్స్. ఓకేనా, అవి క్లారిటీగా చెప్తాను. జస్ట్ ఇవి ఏంటంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని ఒక ఐడియా కోసం మీకు ర్యాండమ్గా క్లబ్ చేసి క్వశ్చన్ అని క్లబ్ చేసి మీకు ఈ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి. హౌ మెనీ కేజీ ఆఫ్ రైస్ వర్త్ 25 రూపీస్ పర్ కేజీ మస్ట్ బి మిక్స్డ్ విత్ 30 kg ఆఫ్ రైస్ వర్త్ 30 రూపీస్ పర్ కేజీ
So that by selling the mixture at 29.7 per kg, there is a gain of 10%. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఒక క్వాంటిటీ ఆఫ్ రైస్ని కొన్నాడు. ఎంత కొన్నాడంటే 25 రూపీస్ పర్ కేజీ. సో ఆ క్వాంటిటీ అని తెలియదు. సో ఆ తెలియని క్వాంటిటీ రైస్ని 30 కేజెస్తో మిక్స్ చేశాడు. ఓకేనా? ఆ 30 కేజీ రైస్ యొక్క వర్త్ ఎంత అంటే 30 రూపీస్ పర్ కేజీ. అయితే ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత దాన్ని లాభానికి అమ్మాడు. ఎంత పర్సెంట్ లాభానికి అని 10% లాభానికి అమ్మాడు. సో లాభానికి అమ్మినప్పుడు దాని వాల్యూ ఎంత వచ్చిందంటే 29.7 రూపీస్. ఇది 10% ప్రాఫిట్కి అమ్మితే. ఓకేనా? సో 10% ప్రాఫిట్ అంటే 110% అమ్మితే 29.7 రూపీస్. చూడండి, ఇదేంటిది కాస్ట్ ప్రైజ్. అతను కొన్నది ఇది అంతే కాస్ట్ ప్రైజ్. సో మనం ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి, సిపిఐ తీసుకోవాలి కదా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ అండి. ప్రాఫిట్తో కలిపి ఇచ్చాడు. సో దీన్ని ఏం చేశామంటే కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 110% వచ్చేసి 29.7 అనుకోండి. సో కాస్ట్ ప్రైస్ ఎంత 100% ఎంత. సో దీన్ని సాల్వ్ చేస్తే 29.7 into 100 డివైడ్ బై 110. సో పాయింట్ తీసేస్తే ఒక 0 అవుతుంది. కింద 0, ఈ 0 క్యాన్సిల్. 297/11 వాల్యూ ఎంత అవుతుందంటే 11 1 11 2 22 7 ఉంటుంది. 77 ఉంటుంది. 11 7 77. సో ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్ 27. సో ఇప్పుడు ఇది కాస్ట్, ఇది కాస్ట్, ఇది కాస్ట్. ఇప్పుడు మనకేమవుతుంది, కింద క్వాంటిటీ వస్తుంది. సో 30కి 27కి డిఫరెన్స్ ఎంత 3, 25కి 27కి డిఫరెన్స్ ఎంత 2. సో ఇదేంటి, మనకి క్వాంటిటీ రేషియోనే కదా. కానీ మనకి ఇక్కడ ఈ 2 parts అనేది ఎంత క్వాంటిటీ అని ఇచ్చాడు, 30 కేజెస్ అని ఇచ్చాడు. అంటే ఎంత 15 times అయింది. అవునా? మళ్ళీ ఏమన్నాడు, ది ఎక్స్ క్వాంటిటీ, ఈ క్వాంటిటీ ఎంత అని అడిగాడు. సో 2 parts అనేది 30 kg అయితే 3 parts ఏమవుతుంది, ఇంటూ 15 అయితే ఏమవుతుంది 45 kgs. ఏమవుతుంది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మీకు ర్యాండమ్గా క్వశ్చన్స్ అన్ని క్లబ్ చేసి ఎట్లా అడిగే ఛాన్స్ ఉందని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్.